స్వలాభం మహాప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పందించిన తీరును టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. సర్వోన్నత న్యాయస్థానం సరైన విధంగా ప్రశ్నించిందని వ్యాఖ్యానించారు. ఆ దేవదేవుడే సుప్రీంకోర్టుతో మాటలను పలికించారని భూమన తెలిపారు. దేవుణ్ణి వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదని, కేసు పెట్టకుండా విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడని మండిపడ్డారు. నాడుసాల తాగిన వ్యక్తి మాట్లాడినట్లు సీఎం హోదాలో ఉండి అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ రోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి, విశ్వరూప శక్తిని వివాదాలలోకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ రోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం సోషల్ మీడియాలో అవమానకర పోస్టుల